ఆనన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. दत्तात्रेय अवतार की जय. शिरडी वास की जय. साई रामचंद्र प्रभु की जय. साईश्वरुनि की जय. साई वाणी बाबा की जय. साई गायत्री मात की जय. साई सकल देवता मूर्तियों की जय. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री साई गुरवे नमः. तस्मै श्री साई गुरवे नमः. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల యవ్వనిడిందు పరమేశ్వరుడెవ్వడు. మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు. సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభౌ సాయీశ్వరునే శరణంబు వేడెనన్. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేజయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఇందుగలడందు లేడను సందేహంబు వలదు. ఎందెందు వెతకినా అందందే కలడు. సాయం సర్వోపగతి సాయం సర్వోపగతిం సాయం సర్వోపగతిం. సాయి శరణం బాబా శరణం. సాయి చరణం గంగా యమునల సంగమ సమానం. బాబా చూపు మలయ సమీరం. బాబా పలుకు ఆగమ సారం.
బాధిత కోటికి అండగా నిలిచే బాబా శ్రీహరి అవతారం మా బాబా శ్రీహరి అవతారం పరమం పవిత్రం బాబా విభూతిం పరమం విచిత్రం లీలా విభూతిం అష్టైశ్వరాయురారోగ్యర్థం ఇష్టఫలకామ్య సిద్ధ్యర్థం మోక్షం సిద్ధ్యర్థం బాబా విభూతిం ఇహమాశ్రయం నమామ్యహం మా బాబా విభూతిం ఇహమాశ్రయం నమామ్యహం. ఓం శ్రీ షిరిడి సాయి గురుభ్యో నమః. ఓం శ్రీ సాయి వాణి మాతయే నమః. శ్రీ షిరిడి సాయి సత్సంగ ప్రారంభానికి ముందుగా మనందరము పృథ్వీమాతకు, భారత్ మాతకు, అమెరికా మాతకు, కెనడా మాతకు, దుబాయ్ మాతకు, యూరప్ మాతకు, ఆసియా మాతకు, అలాగే గోమాతకు, పంచభూతములకు, నవగ్రహములకు, అష్టదిక్పాలకులకు, సమస్త దేవతామూర్తులకు, సప్త ఋషులకు నమస్కారములు తెలియజేసుకుందాం, నమస్కరించుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు. ఇక శ్రీ షిరిడి సాయి గురుదేవుల పాదాల చెంతకు చేర్చిన వాణి మాతకు, అదే వాణి అమ్మకు హృదయపూర్వకమైన పాదాభివందనములు. ఇక జన్మ జన్మల తండ్రి అయిన సద్గురువే దైవమైన శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయి భగవానులకు మనందరము సర్వస్వము శరణాగతం చేసుకుని వారి కరుణా కటాక్షాలతో, వారి ఆశీస్సులతో మనందరము బాబా వారి గుణగణాలను స్మరిస్తూ వారి అమృతమైన బోధను విని వారి మార్గాన్ని ఆచరించి గురుదేవుల కృపకు పాత్రులవుతాం. ఈ సాయి సత్సంగానికి కర్త కర్మక్రియ శ్రీ షిరిడి సాయి బాబాయేనని గురుచరణులకు నమస్కరిస్తూ ఈ సేవకుడు సవినయంగా తెలియజేసుకుంటున్నాడు. ఇక ఈ సేవకుని, ఈ బిడ్డని, ఈ శిష్యుడి యొక్క, ఈ భక్తుడి యొక్క దోషములను మన్నించమని, అలాగే సాయి సత్సంగానికి ఎంతో భక్తి శ్రద్ధలతో, అపారమైన ప్రేమతో, గురుదేవుల పట్ల శ్రద్ధా సబూరితో గురుదేవుల అమృతమైన బోధన వినాలని చేసిన భక్తులందరి, సాయి బంధువులందరివి, అలాగే వారి కుటుంబాలలో, వారి యొక్క బంధుమిత్రుల్లో అందరికీ బాబా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖము అన్నిటికి మించి శాంతిమయమైన ఆనందమైన జీవితాన్ని ప్రసాదించాలని మనసా వాచ కర్మణ త్రికరణ స్థితిగా గురుదేవులను వేడుకుంటున్నాం. మనము ఈ జూన్ 10వ తారీఖు 2016 శుక్రవారం నాడు జరుగుతున్న కాలిఫోర్నియా రాష్ట్రంలో కూపర్టినో పట్టణంలో జరుగుతున్న షిరిడి సాయి సత్సంగానికి గురుమాత్య వ్రతము, గురుస్తుతి, అలాగే షిరిడి సాయి నామామృతమైన వారి యొక్క దివ్యమైన అష్టోత్తర నామావళి నుంచి ఓం పుత్రమిత్ర కళతర బంధుదాయ నమః అంటే అర్థం ఏమిటి, దాని భావం ఏమిటి, ఎందుకు బాబాని ఆ నామంతో కొలుస్తాము, అలాగే ఈ గురుమహత్య వ్రతం అంటే
గురువు గారి యొక్క ఔన్నత్యము, మహత్యము, వారి గొప్పతనాన్ని, వారి యొక్క శక్తి సామర్థ్యాలను చక్కగా ఈ సత్సంగంలో కూడా తెలుసుకుందాము. మరిన్ని అద్భుతమైన అమృతమైన బోధనలు తెలుసుకుందాం. గురువు గురించి, వారి మహత్యం గురించి. శ్రీ షిరిడి సాయి ప్రత్యక్ష సన్నిధిని అనుభవించిన దివ్యమైన భక్తులలో తుకారం బాగ్ అని, విఠలరావు మరాఠీ అని మరియు తక్కర్ అని ఆ భక్తుల యొక్క జీవిత విశేషాలు, వారు తెలియజేసినవి, ప్రపంచానికి వెల్లడి చేసిన బాబాతో వారికి గల సాన్నిహిత్యాన్ని, వాళ్ళు పొందిన మధుర క్షణాలని మనం శ్రీ సాయి సన్నిధి నుంచి తెలుసుకుందాం. అలాగే ఈ వారం బాబాకి నైవేద్యాలు, బాబా ఏమి సెలవిచ్చారు మనందరికీ, అది కూడా తెలుసుకుందాం. ఈ శనివారం నాడు జరగబోయే భక్తులు గురువారం అంటే గురువారం పెట్టుకోండి, శనివారం అంటే శనివారం పూజ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. స్వామికి నైవేద్యాలు పెట్టడము, ఏం చేసి పెట్టాలి చక్కగా నివేదన చేసుకోండి స్వామికి, అది కూడా తెలుసుకుందాం. అలాగే గత కొద్ది సత్సంగాల నుంచి బాబా అనుగ్రహం పొంది, సంపూర్ణమైన గురువు అనుగ్రహం పొంది, బాబా మాతాజీ కృష్ణప్రియ అనే భక్తురాలని కూడా సద్గురువులు చేశారు బాబా. వారి యొక్క దివ్యమైన అనుగ్రహంతో, ఆశీస్సులతో ఆ తల్లి కూడా సద్గురువు అయినది. ఆ తల్లి యొక్క జీవిత విశేషాలన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. బాబా అనుగ్రహంచే, మాతాజీ కృష్ణప్రియ అనుగ్రహంచే వారి యొక్క జీవితంలోని కొన్ని ఘట్టాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇది సూక్ష్మంగా ఈ వారం ఈ మాసం సత్సంగంలోని వివరణ. షిరిడి బాబా సూక్తులు నిరతము వినాలి భక్తులు. షిరిడి బాబా సూక్తులు నిరతము వినాలి భక్తులు. కదిలో వారే సత్యమూర్తులు, కలిలో వారే నిత్యమూర్తులు. తొలగును భవభావ బాధలు, కలుగును అపార శక్తులు. షిరిడి సాయి సూక్తులు నిరతము వినాలి భక్తులు, నిరతము వినాలి భక్తులు. సాయి బాబా సాయి బాబా షిరిడి సాయి బాబా మీకు సర్వస్వం శరణాగతం సమస్తం శరణాగతం సర్వస్వం శరణాగతం. కైలాసములో ఆదిదేవుడు మహేశ్వరుడు అయిన శ్రీ పరమేశ్వరుడు, ఆది పరాశక్తి జగజ్జనని విశ్వమాత అయిన పార్వతీ అమ్మవారికి విశ్వ మానవ శ్రేయస్సు కొరకు, విశ్వ మానవ కళ్యాణం కొరకు ఇంతకు ముందు ఈ రహస్యాన్ని ఎవరు చెప్పనిది, ఇంతకుముందు ఎవరు అడగనిది, ఎవరికి బోధించని
అద్భుతమైన గురుగీతను అనగా ఈ గురువు సద్గురువు యొక్క మహత్యాన్ని, శ్రీ గురువు యొక్క ఆవశ్యకతని, వారి మహిమను, వారి గొప్పతనాన్ని, వారిని పూజిస్తే, సేవిస్తే, తలిస్తే, కొలిస్తే, వారికి శరణాగతం చేస్తే కలిగే అపారమైన, దివ్యమైన, అద్భుతమైన ప్రయోజనాలను పరమేశ్వరుడు కరుణతో, ప్రేమతో బోధిస్తున్నారు. శ్రీ షిరిడీ సాయీశ్వరుడు మనందరికీ ప్రసాదిస్తున్నారు, అందిస్తున్నారు. బాబా ఇలా అందిస్తున్నారు, ఇలా తెలియజేస్తున్నారు. తాపత్రయాగ్ని తప్తానాం అశాంత ప్రాణినాం ముదే. తాపత్రయాగ్ని తప్తానాం అశాంత ప్రాణినాం ముదే. గురురేవ పరా గంగా, గురుదేవ పరా గంగా. తస్మై శ్రీ గురవే నమః. తాపత్రయాగ్ని తప్తానామశాంత ప్రాణినాం ముదే. గురురేవ పరా గంగా. తస్మై శ్రీ గురవే నమః. తాపత్రయాగ్ని తప్తానాం అశాంత ప్రాణినాం ముదే. గురువు ఏవ పరా గంగా. తస్మై శ్రీ గురవే నమః. అంటే ఈ పదముల యొక్క తాత్పర్యము, అర్థము ఏమిటి? తాపత్రయాగ్ని తప్తానాం అంటే, తాపత్రయ అంటే తాపత్రయం అంటారు కదా. ఆ తాపత్రయాలు ఎన్ని రకాలు? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికము అని 3 తాపత్రయాలు మాట. అగ్ని అంటే అగ్నిచే, తప్తానాం అంటే తప్పించినట్టు వారు. కనుకనే అశాంత ప్రాణినాం అంటే, అశాంత అంటే శాంతి లేని వాళ్ళు. ప్రాణినాం, ప్రాణులు ఎవరు? ప్రాణులు ఎవరు? జనులే కదా. శాంతి లేకుండా ఉండేవాళ్ళు ఎవరు? జనులు. ముదే, ముదము అంటే సంతోషము కొరకు. అలాంటి వారి సంతోషం కొరకు శ్రీగురుడు, సద్గురుడు ఏమి చేస్తారు? గురురేవ అంటే ప్రసన్నుడైన గురుదేవుడు వాళ్ళ యొక్క అశాంతిని, వాళ్ళ బాధని, వాళ్ళ తాపత్రయాన్ని రూపుమాపి వాళ్ళకి ఆనందాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని ప్రసాదించే గురువు పరాగంగా అంటే ఉత్కృష్టమైన గంగా నది అని. అంటే గురుదేవుడు తానే గంగ అయిపోతాడు. తస్మై అటువంటి ప్రశాంత, స్వచ్ఛమైన, దివ్యమైన గురువు వరకు నమః వందనము. మరి దీనికి ఇంకా చక్కటి దివ్యమైన బోధను, మరింత విశేషణార్థాలతో గురుదేవులు మనకి ప్రసాదిస్తున్నారు. అంటే మనము తెలుసుకోవలసింది ఏమిటంటే, తాపత్రయములు అంటే ఏమిటి, అగ్ని తప్తానం అంటే ఏమిటి, అశాంత ప్రాణినా ముదే అనగా ఏమిటి, పరాగంగా అను ఈ శబ్దములను విశేషణంగా ఎంతో వివరణగా మనం తెలుసుకోవాలి. తాపత్రయాలంటే ఏమిటి అంటే, తాపం అనగా ఏమిటి? వేడి, దుఃఖము, బాధ, అశాంతి. ఇలాంటి అన్ని అంటే మన హృదయాల్లో ఆందోళన కలుగుతూ ఉంటాయి కదా. బాధ కలుగుతూ ఉంటుంది, అలజడి కలుగుతూ ఉంటుంది, దుఃఖం కలుగుతూ ఉంటుంది.
బాధ కలుగుతూ ఉంటుంది. వీటన్నిటికీ ఇవన్నీ కూడా నానా అర్థాలు మాట. అంటే తాపత్రయం అంటే 3 విధాలుగా దుఃఖాలు అని అర్థం అన్నమాట. వ్యవహారంలో కూడా మనం అంటుంటారు వీరికి తాపత్రయం ఎక్కువని. ఇంకో పక్కన మిత్రులు కానీ ఒక బాగా సన్నిహితమైన వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి బాగా తెలుసుకున్నవాడు శోధించినవాడు అంటాడు, ఈ నా మిత్రుడు మంచివాడే కానీ కొంచెం తాపత్రయం ఎక్కువ అంటాడు. ఈ తాపత్రయం అంటే ఏమిటి అంటే ఉన్న వస్తువుని, మన దగ్గర ఉన్న వస్తువుని కాపాడుకోవాలని, అంటే అది ఇంకా బాగా, అది ఎప్పటికీ పాడు కాకూడదు, దాన్ని మనం బాగా చూసుకోవాలి, అది దాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, దాన్ని పరిస్థితి కాకూడదు, మనమే కాపాడుకోవాలి, మన దగ్గరే ఇదిగా ఉండాలి. ధనం ఉన్నది. కోటీశ్వరుడు ఏం చేస్తాడు, దాన్ని బ్యాంకులో పెట్టుకుంటూ ఉంటాడు. అది ఇంకా ఇది చెయ్యాలి, దాన్ని ఇంకా పెంచుకోవాలి, దాని క్షేమం చూసుకోవాలి, దాన్ని ఎవరు పరుల సొత్తు కాకుండా కాపాడుకోవాలని చింతపడుతూ ఉంటాడు. అలాగే మన దగ్గర లేని వస్తువును దాన్ని పొందాలని, లేక దాన్ని సాధించాలని, సాధ్యం కాని లక్ష్యాన్ని అందుకోవాలని, అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా దానికోసం పరితపిస్తూ రాకులాడుతూ దాని గురించి చింత చేస్తూ ఉంటారు చూసారా. దాని గురించే పరిశ్రమ చేసేవాడిని ఈ జనులు ఏమంటారు, వీనికి తాపత్రయం ఎక్కువ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతున్నది, మానవుడు ఏం చేస్తున్నాడు, తన జీవితంలోనే ఎప్పటికప్పుడు నిరాశ నిస్పృహలు కలిగించే, అలసట కలిగించే పనులను తను కర్మలు చేస్తూ, తద్వారా అవసరాన్ని మీరి, ఇది అవసరం కాకు అవి చేయడం కాదు, అనవసరంగా చేస్తూ దాన్ని అందుకోవడానికి, దాన్ని పొందడానికి, దాన్ని కాపాడుకోవడానికి అలమటిస్తూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అందుకే బాబా ఇలా అంటున్నారు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. అంటే అసలు ఈ భూమి మీద మానవ శరీరంతో పుట్టడమే దుఃఖం. భూమి మీద పడిన కానించి పెరగడానికి ఎంత యవ్వనం వరకు, బాల్యం వరకు ఒక దుఃఖం, బాల్యం నుంచి యవ్వనం ఒక దుఃఖం, బాధ్యతలు, సంసార బాధ్యతలు ఈదలేక, ఉద్యోగం సంపాదించలేక, చాలీచాలని ఉద్యోగాలతో, చాలీచాలని జీతాలతో కఠోరమైన పరిశ్రమ చేస్తూ, ఇటు సంసారం నుంచి విడవలేక ఈ మానవ జన్మ నుంచి విముక్తిని ప్రసాదించు అని జన్మరాహిత్యాన్ని కోరుకునేవాడైపోతున్నాడు. ఇటువంటి ఈ దుఃఖాలను 3 రకాలుగా విభజించారు. ఒకటి ఏమిటంటే ఆధ్యాత్మిక తాపము, అంటే ఆధ్యాత్మిక దుఃఖము అంటారు. 2 ఆది భౌతిక దుఃఖము. 3 ఆది దైవిక దుఃఖము అంటారు. అంటే ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన శరీరానికి జ్వరము, జలుబు, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి, ఈ శరీరాన్ని అందరికీ కనిపించేది, ఆకారము స్పష్టమైన ఆకారం కలది, ఆ శరీరాన్ని స్థూల శరీరం అంటారు. స్థూలము అంటే ఇది ఆకృతి కలిగినది, దేహధారణ కలిగింది, రక్త మాంసాలతోటి, తప్త ధాతువులతో నిర్మించిన ఈ శరీరము భౌతిక శరీరము. ఈ భౌతిక శరీరం అందు వాతము, పిత్తము, శ్లేషము అని 3 ధాతువులు ఉంటాయి. అవి సరిగ్గా ఉన్నంతకాలం మనకి ఆరోగ్యంగా ఉంటాడు. ఏ ఒక్కటి కొంచెం అయినా, తక్కువైనా, ఎక్కువైనా మనకి వ్యాధులు, జ్వరము, దగ్గు, జలుబు, పైత్యం అంటారు కదా, అవన్నీ వస్తూ ఉంటాయి. అయితే దీన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. మరి ఆది భౌతిక తాపం అంటే ఏమిటి అంటే, ఇదిగో చోరులు అంటే దొంగలు, లేకపోతే హంతకులు, దుర్మార్గులు, వాళ్ళు మనకి హాని కలగట్టవచ్చు కదా. అలాగే జంతువులు, క్రూర మృగాలు, ఎలుగుబంట్లు కావచ్చు, పులులు కావచ్చు, దుష్ట ప్రాణులు, తేలు,
పాము, ఏవైతే మనకి నష్టాన్ని, మనకి ప్రాణహానిని కలగజేయచ్చు, తీవ్రమైన బాధని కలగజేసే వాటి ద్వారా కలిగే బాధలు, వాటిని ఆది భౌతిక తాపం అంటారు. ఇక మరి ఆది దైవిక తాపం అంటే ఈ బాధలు ప్రకృతి వలన కలిగేవి. అంటే అగ్నిపర్వతాలు, భూకంపాలు, ఉప్పెనలు, వరదలు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వ్యాధులు, మహమ్మారులు ఉంటాయి కదా, అవన్నీ వలన కలిగే కష్టాలు, దుఃఖాలు, బాధలు, వాటిని ఆది దైవికము అంటారు. ఈ 3 దుఃఖాలు కూడా స్థూల శరీరానికే కలుగుతాయి. అంటే మన ఫిజికల్ బాడీ అంటారు కదా, మనం ఏదైతే దేహం ఉన్నదో ఆ దేహానికే కలుగుతుంది. కానీ దేహానికి కడుపు నొప్పి వచ్చింది, కానీ బాధ దేనికి? దేహంతో పాటు బాధపడేది ఏమిటి అంటే మనస్సు. ఈ కష్టాన్ని, ఈ బాధని తీసుకునేది, పడేది ఎవరు అంటే కంటికి కనిపించని సూక్ష్మ శరీరం అంటారు దాన్ని. చూసారా, దెబ్బేమో ఒక గాయమైంది, ఒక పెద్ద దెబ్బ తగిలింది, లేకపోతే ఒకటి ఏదో వచ్చి మీద పడింది, అమ్మా, అబ్బా, బాబా అని అరుస్తాం, అయ్యో రామా అని బాధపడుతుంటాం. కానీ దేహానికి మాత్రమే కాదండి, దాని యొక్క ప్రభావం సూక్ష్మ శరీరము. అంటే కంటికి కనిపించినది ఏమిటి బాధపడేది? స్థూల శరీరానికి సంబంధమైన సూక్ష్మ శరీరం ఉన్నది చూశారు, ఆ మనస్సుకి గాయమవుతుంది. మనం పడే తీవ్ర వేదన, బాధ, తాపము, కష్టము, నష్టము, భయము, దుఃఖము, ఆనందము, ఏదన్నా సరే మనస్సుకే చెందుతుంది. అంటే ఇక్కడ స్థూల శరీరం అనుభవించటం లేదు, బాధ, తీవ్రత సూక్ష్మ శరీరం అనుభవిస్తున్నది. అయితే ఈ సూక్ష్మ శరీరం యొక్క దుఃఖాలు ఏమిటి ఉంటాయంటే, ఇందాక మనం చెప్పుకున్నాము మనస్సు అని. అయితే స్థూల శరీరం అంటే మన దేహము, మరి సూక్ష్మ శరీరం అంటే ఏమిటంటే మనకి ప్రాణేంద్రియాలు అంటారు. 5 ప్రాణేంద్రియాలు ఉన్నాయి: సమాన, వ్యాన, ప్రాణ, అపాన, ఉదాన. ఇవి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. దాన్ని గ్రహణం అంటారు అన్నమాట. ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. అవి కర్మేంద్రియాలు ఉన్నాయి చూసారా, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణేంద్రియాలు కలిపి 10 అయినవి. మరి కర్మేంద్రియాలు అంటే కర్మలు మనం ఇప్పుడు వింటున్నాము, మాట్లాడుతున్నాము, చూస్తూ ఉన్నాము, గాలి పీలుస్తున్నాము, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు అంటారు. ఇవి 5 ఉన్నాయి. ఇప్పుడు ఎంత అయినవి? 5, 5, 5, 15 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణేంద్రియాలు. ఇవే కాకుండా ఇంకొక 2 ముఖ్యమైనవి ఉన్నవి, అంతరేంద్రియాలు అంటారు. శ్రద్ధగా వినండి, బాబా మనకి దివ్యమైన బోధన ప్రసాదిస్తున్నారు. అంతరేంద్రియాలంటే మనస్సు, బుద్ధి. చూసారా, అంటే స్థూల శరీరం ఏమో దేహము, శిరస్సు, మన దేహము, కాళ్ళు, చేతులు అన్నీ మనకి ఏదైతే ఉన్నాయో బాహ్య. ఇది సూక్ష్మ కంటికి కనబడింది ఏమిటి? ఆ ఇంద్రియాలు. వీటి ద్వారా ప్రభావితమయ్యి మనం ఏం పని చేసినా దానికి ప్రభావితం అయ్యేది, దానికి సంబంధమైనది ఏమిటంటే సూక్ష్మ శరీరంలో ఉండే ఇంద్రియాలు. వాటిపైన ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఉదాహరణకు భగవంతుడు కొంతమందికి అవయవలోపం ద్వారా వారి జన్మ కలుగుతుంది, వారి సంస్కారాల ఫలితంగా. అప్పుడు చెవిటి వాడికి వినకపోవడం వలన ఎంత బాధపడుతూ ఉంటాడు. ఆ లేమితనంతో
అందులు చూపు లేక ఎంత బాధపడుతూ ఉంటారు, అవస్థపడుతూ ఉంటారు. ఆ ఇంద్రియం పనిచేయక మాటలు రాని మూగవారు బదిరులు ఎంత ఇబ్బంది పడతారు, ఎంత బాధపడుతూ ఉంటారు వాళ్ళు. మరి ఇవన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉండే ఇంద్రియాలు దీని యొక్క ఫలితానికి గురి అవుతూ ఉంటాయి. చూసారా ఎంత ఇదిగా అవుతూ ఉంటుందో. మరి ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న ఇంద్రియాలన్నిటిలోనూ రాజు వంటిది ఏమిటంటే మనస్సు. అంటే మనస్సు కనుక ఒక్కసారి పని చేయడం మానేసిందంటే ఇక ఏ ఇంద్రియాలు పని చేయవు. ఎందుకంటే ఈ మనస్సే ఆలోచిస్తూ ఉంటుంది, అన్నిటికీ సూచనలు పంపిస్తూ ఉంటుంది, అన్ని అన్ని ఇతర ఇంద్రియాలతోటి వ్యవహారాలు చేస్తూ ఉంటుంది, అందరినీ కలుపుతూ ఉంటుంది. మీకు ఏ చిన్న తగిలినా మనస్సుకి వెళ్ళిపోతుంది. అయ్యో ఇది దుఃఖము, ఇది ఆనందము, ఇది బాధ, ఇది వేడిగా ఉన్నది, ఇది దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికీ కేంద్రీకృతమైనది, కేంద్రమైనది, కేంద్ర బిందువు మనస్సు. అయితే ఈ మనస్సు వాయుభూత సంబంధం అంటారు. అంటే వాయువు ఏమిటి? గాలి. ఎంత చంచలమైంది, ఎంత చలనం కలిగి ఉన్నది. ఒక్క క్షణం అన్నా గాలి ఒక చోట ఆగుతుందా? స్థిరంగా ఉంటుందా? అలాగే మనస్సు కూడా అంతే చంచలమైనది. ఎప్పటికప్పుడు మంచి చెడు చేస్తూనే ఉంటుంది. మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి. దుఃఖము, బాధ, ఆనందము అన్నీ అనుభవిస్తూనే ఉంటుంది. మనస్సు తీవ్రంగా బాధపడితే మూర్ఛ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రోగి మూర్ఛ రోగి అయిపోతాడు. ఇక ఇంతవరకు స్థూల శరీరం గురించి చెప్పుకున్నాము, సూక్ష్మ శరీరంలో ఉండే ఇంద్రియాల గురించి చెప్పుకున్నాము. దాని వలన కలిగే తాపము, బాధలు అన్నీ చెప్పుకున్నాం, కష్టాలు, నష్టాలు. మరి కారణ శరీరం అంటే ఏమిటి? అంటే మన అంతఃకరణం అంటారు కదా, అంతరంగం అంటాం మనం. ఆ అంతరంగం కనుక అవిద్యతో అంటే అజ్ఞానంతో కూడుకున్నదైతే గత జన్మల సంస్కార ఫలితాలు, ఈ జన్మలో మన గుణగణాలు ఇవన్నీ కలిపి మనం చేసే పనులకు అన్నిటికీ కూడా ఈ అంతఃకరణం అంటే ఈ అంతరంగం అన్నిటినీ దాచుకుంటూ ఉంటుంది. అన్నీ కూడా మనలో నిక్షిప్తమై ఉంటాయి. ఎందుకంటే వారి యొక్క పూర్వజన్మ పుణ్య పాపకర్మ ఫలితాలుగా ఒక్కొక్కళ్ళ యొక్క అంతరంగం, ఒక్కొక్కళ్ళ యొక్క ప్రవృత్తి, వాళ్ళ చేష్టలు ఎంతో తేడాగా ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణ, కొంతమంది ఎంతో మంచివారిగా, ఎంతో సేవా తత్పరులుగా, ఎంతో మంచి పనులు చేస్తూ అందరికీ వెలుగును పంచేవాళ్ళగా ఉంటారు. కొంతమంది మౌనంగా, గంభీరంగా తన వరకు తను చూసుకుంటూ, తన జగత్తులో తను ఉంటూ ముడుచుకొని ఉంటాడు. ఇంకా కొంతమంది మహాజ్ఞానులై పుడతారు, పుట్టుకతోనే వెలుగుతూ ఉంటారు. కొంతమంది విద్య లేకుండా సంస్కారహీనులై దుర్మార్గపు వృత్తిలో ఉంటూ ఎదుటి వాళ్ళని బాధిస్తూ ఉంటారు. చూసారా? అంటే మన అంతఃకరణాలు ఎంత భిన్న భిన్నంగా ఉంటాయో. మానవులందరూ అంటే వాళ్ళ ప్రవృత్తులను అనుసరించి, వాళ్ళ కర్మలను అనుసరించి, వాళ్ళు చూపిన ప్రతిభను అనుసరించి జ్ఞానులుగాను, యోగులుగాను, చక్రవర్తులుగాను, గొప్ప విద్వాంసులుగాను ఎంత వెలుగొందుతున్నప్పటికీ ఈ దుఃఖం అనేది అందరికీ తప్పదు అనేది వివాదానికి తావులేని అంశము. అందరూ ఒప్పుకున్న మాట. చూసారా?
ఎంత విశేష అర్థం ఉన్నదో, అంటే తాపత్రయాలు అది. మరి అగ్ని తప్తానా, మరి దీని అర్థం ఏమిటి అంటే, దీని విశేషార్థం ఏమిటి? ఎప్పుడన్నా చూడండి, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానీ, మనకి ఏదన్నా నిప్పు పట్టుకున్నప్పుడు కానీ, నిప్పు కణిక మన మీద పడినప్పుడు కానీ ఎంత బాధ కలుగుతుంది, ఎంత తీవ్రమైన బాధ కలుగుతుందంటే, అన్ని బాధలలోనూ భయంకరమైన బాధ ఏంటో తెలుసా? అగ్నిచే కాల్చబడిన వారు, అంటే పొరపాటున కానీ తెలిసి కానీ తెలియక కానీ అగ్ని వలన అంటుకొనబడిన వాళ్ళు, అగ్ని బాధితులు, శరీర బాధలన్నిటిలోనూ భయంకరమైన బాధ కలిగేది. ఈ బాధ తప్పితే ఇంకొక బాధ లేదు. అటువంటి అగ్ని వలన అగ్ని బాధితులు కూడా, అలాంటి అగ్ని ఈ మానవ శరీరాన్నే గాయపరుస్తుంది. కానీ ఈ దుఃఖం అనేది, ఈ బాధ అనేది మన కంటికి కనిపించే స్థూల శరీరానికన్నా సూక్ష్మ శరీరంలో రారాజు అయిన మనస్సుని గాయపరిచి తీవ్రమైన బాధ కలిగిస్తుంది. మనిషి కుంగిపోతూ ఉంటాడు, చెప్పుకోలేడు, నరకయాతన అనుభవిస్తూ ఉంటాడు. ఈ మనసుకు పడే బాధ, కష్టం అగ్ని కంటే కూడా ప్రమాదకరమైంది. అందుకే గీతలో కృష్ణ భగవానుడు ఈ దుఃఖాన్ని అనార్యజుష్టం అన్నారు. అంటే ఇది ఈ మనసు పడే కష్టాన్ని, బాధని, తాపాన్ని, తాపత్రయాన్ని ఇది అజ్ఞానులు మాత్రమే పడేది, జ్ఞాని వంటి వాడు పడకూడదు. అస్వర్గం అంటే ఎవరైతే ఈ మనసుకి కష్టాన్ని పెట్టుకుంటూ ఉంటారో అటువంటి ఈ బాధ స్వర్గానికి అనర్హమైనది కాదు. ఇటువంటి క్షుద్రమైన మానసిక దౌర్బల్యాన్ని ఓ అర్జున విడుము. చూశారా ఎంత అద్భుతంగా చెప్పారో? తాపత్రయం పడవద్దు, ఇవి అజ్ఞానులు మాత్రమే పడతారు. భగవంతుని నమ్ముకున్నవాడు, జ్ఞాన ప్రకాశకులు దేనిని మనసుకు తీసుకోరు అని అర్జునుడిని వారికున్న సంశయాల్ని తొలగించి, బంధుప్రీతిని తొలగించి కర్తవ్యోముఖుణ్ణి చేశారు కృష్ణ పరమాత్ముడు. మరి అశాంత ప్రాణినాం ముదే, మరి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, తల్లి గర్భమున పడిన కానించి ఎప్పుడైతే తల్లి గర్భంలో బీజ రూపంలో ప్రాణం పోసుకుంటుందో అక్కడి నుంచి కాటికి చేరేంత వరకు మానవుడు దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. దానికి అంతే లేదు. అంతవరకే కాదు, శరీరము పోయినా కూడా మరలా పునర్జన్మ, పునరపి జననం పునరపి మరణం, మరలా పుడుతుంటాడు, మరలా చస్తూ ఉంటాడు. ఇవి సముద్ర కెరటాల ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. అలాగే జననం మరణం కూడా మరలా వస్తూనే ఉంటాయి. బాధపడుతూ ఉంటాడు, ఆవేదన పడుతూ ఉంటాడు, తాపత్రయపడుతూ ఉంటాడు, ఎదగాలని, సంపాదించాలని, అందరికంటే కీర్తి ప్రసిద్ధి తెచ్చుకోవాలని, దాంట్లో మంచి చెడు అన్నీ చేస్తూనే ఉంటాడు. ఎంతో అశాంతికి గురి అవుతూ ఉంటాడు. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. మరలా తప్పులు చేస్తూ ఉంటాడు, మరలా పడుతూ ఉంటాడు. మరలా ఈ జన్మలో మంచి చెడు కర్మ ఫలితంగా మంచివాడుగాను, దుర్మార్గుడుగాను, వ్యాధిగ్రస్తుడుగాను అవుతూ ఉంటాడు. అతని బుద్ధి, మనస్సు కలిసి అతని చేత రకరకాల కర్మలు చేయించి, అంటే బుద్ధి కర్మానుసారిణి అన్న రీతిగా అతని చేత కర్మలు దాని ఫలంగా దుష్ట ఫలములు, అంటే
మరలా ఈ జన్మలో అందుకే బాధపడుతుంటాం. ఏం జన్మ చేశాము, ఈ బాధ అనుభవిస్తున్నాం, గత జన్మది అంటాం. మనకి తెలియదు, కానీ భగవంతులకు అన్నీ తెలుసు, గురుదేవులకు. మన ప్రారంధంగా వస్తూ ఉంటాయి ప్రారంధ కర్మలు. దానితో పాటే మనకి పుత్ర మిత్ర కళత్ర బంధువులు ఏర్పడుతూ ఉంటారు. మరలా వారి ద్వారా ఒత్తిడి జరుగుతూ ఉంటుంది. మరలా కర్మలు చేస్తాము, అవి మంచి కావచ్చు చెడు కావచ్చు. మరలా మళ్ళీ మనం ప్రారంభ కర్మలకు వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే అంటారు బాబా, రుణాలు బంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటే పూర్వ జన్మంలో ఎప్పుడో రుణపడి చేతడం చేతని ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసమే ఈ జన్మలో మనకి పతి పత్ని పశువు సుతము ఆలయములు అంటే మనం పూజించే దేవుళ్ళు కానీ మనం ఆలయ దర్శనాలు కానీ ఇవన్నీ కూడా మనకి గత జన్మ రుణానుబంధాలే. వాటి వలన కలిగే సుఖ దుఃఖాలే. ఇవి ఆ రుణం తీరితే గాని మనల్ని వదలవు అని గురుదేవులు మనకి ప్రసాదిస్తున్నారు. ఎందుకంటే ఈ కర్మల నుంచి మనం బయటపడలేము, దాని నుంచి జన్మరాజ్యం పొందలేకున్నాము, ఆసక్తులు అయిపోతున్నాము. మరి అటువంటి అశాంత ప్రాణినా ముదే అంత తీవ్రమైన బాధపడుతున్నాం మన అశాంత ప్రాణులకు, శాంతి లేని ప్రాణులకు గురు రేవ పరాగంగా, గురు రేవ పరాగంగా. చూశారా? అటువంటి పరమ దుఃఖము అశాంతిలో ఉన్న మానవులకు సుఖము సంతోషము శాంతి ఆనందము ప్రసాదించే గురువే శరణ్యమని ఈ దివ్యమైన పరమేశ్వరుని ప్రవచిత గురు గీతా శ్లోకం తెలియచేస్తున్నది. మనకి ఈ గురురేవ పరాగంగా అంటే శరీరము చాలా అలసటగా అయినది, తీవ్రమైన ఎండ వేడి మీకు తట్టుకోలేక దానికి స్వాంతన కావాలి, నీరు కావాలి. వెంటనే ఏం చేస్తాము? గంగా నదిలో స్నానం ఆచరించే వెంటనే మనకి పుణ్యము, దాహార్తి తీరుతుంది, శరీరానికి ఆనందం కలుగుతుంది, ప్రశాంతత, మనసుకి ప్రశాంతత కలుగుతుంది, అటువంటి పుణ్యం కలుగుతుంది. అటువంటి గంగాదేవి, అటువంటి